హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం జరుగుతూ ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్ ఈరోజు అయితే రావడం జరుగుతూ ఉంది అండ్ మనకు హైదరాబాద్ నుంచి రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ అనేది దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 70,000 మీకు శాలరీ ఇస్తామని వాళ్ళే నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ ఏపీ వాళ్ళకు ఏపీలోను, తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఉంటుంది. ఇంకోటి మనకు గుడ్ న్యూస్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే దీనికి అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో మనకు హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనకు జాబ్ పోస్టింగ్ కూడా మీకు హైదరాబాద్లో అయితే ఇస్తాము అని వాళ్ళే క్లియర్ కట్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ ఏపీలోనే అండ్ తెలంగాణలో ఉంటాయి అండ్ జాబ్ పోస్టింగ్ మనకు హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి ఆపర్చునిటీ మీరు అయితే మిస్ అయితే అవ్వద్దండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఈ పీరియడ్లో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. ఇవన్నీ కూడా మనకు ఇస్రో డిపార్ట్మెంట్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. ఈ పీరియడ్లో పూర్తి డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుందో అప్లై చేసుకోండి అండ్ అప్లై చేయాల్సినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. అప్లికేషన్ ప్రాసెస్ అని మీ కామెంట్ బట్టి అండ్ మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మనకు హైదరాబాద్ నుంచి వచ్చింది అనమాట. బాలానగర్ హైదరాబాద్ అని మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అయితే ఒకటైతే ఉందన్నమాట బాలానగర్లో. అక్కడి నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతూ ఉంది. అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఇస్రో సంబంధించినటువంటి వేకెన్సీ భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే నవంబర్ 10, 2025 ఈరోజు రావడం జరిగింది. మనకి యాక్చువల్గా మనకు మొన్న శనివారమే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. బట్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను. ఈరోజు వచ్చింది కాబట్టి మీకు పూర్తి డీటెయిల్స్ తోటి వీడియో చేస్తా ఉన్నాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు నవంబర్ 10, 2025 మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. బట్ ఏంటంటే మనకు మధ్యాహ్నం నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఈరోజు మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. డిస్క్రిప్షన్ మీకు అప్లై లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి అండ్ కంపల్సరీ లైక్ అయితే చేయండి బ్రదర్. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 30, 2025 మనకు ఈ నెల 30 తేదీ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్గా మనకు 20 డేస్ మాత్రమే మనకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. 21 డేస్ అంటే మనకు ఎవరైతే ఏజెంట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా త్వరగా అప్లై చేసుకోండి. అన్ని మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఎక్కువ టైం అయితే లేదు. అండ్ అదేవిధంగా మీరు లాస్ట్ టైం వరకు మీరు వెయిట్ అయితే చేద్దండి లాస్ట్ డేట్ వరకు. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మనకు సర్వర్ ఇష్యూ కానీ టెక్నికల్ ప్రాబ్లం కానీ ఏదో ఒక ఉండి మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు అనమాట. నెక్స్ట్ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు, శాలరీ ఎంత అండ్ ఏజ్ లిమిట్ ఎంత చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ బి అండ్ డ్రాఫ్ట్స్మెన్ బి ఈ 3 కేటగిరీ సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వేకెన్సీ శాలరీ చూసుకుంటే మనకు పోస్ట్ వైజ్గా టెక్నికల్ అసిస్టెంట్కి లెవెల్ 7 కింద మీకు బేసిక్ పే అనేది 44,900 ఉంటుంది. 1,42,400 ఉంటుంది అనమాట. బట్ అన్ని ఎలవేస్ కలుపుకుంటే కానీ మీకు పర్ మంత్ అనేది మీకు 70,942 రూపాయలు మీకు పర్ మంత్ ఇస్తామని వాళ్ళే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ. టెక్నీషియన్ బీకి వచ్చేసి లెవెల్ 3 కింద మీకు సాలరీ వస్తుంది 21,700 నుండి 69,100. 21,000 ఓన్లీ బేసిక్ పే మాత్రమే. బట్ అన్ని ఎలవేస్ కలుపుకుంటే కానీ మీకు పర్ మంత్ 34,286 రూపాయలు మీకు శాలరీ అయితే ఉంటుంది. బేసిక్ పే అండ్ డిఏ అన్నీ కూడా కలుపుకుంటే కానీ. ఇక అదేవిధంగా మనకు డ్రాఫ్ట్స్మెన్ బి సేమ్ అంతే లెవెల్ 3 కింద వస్తుంది 21,700 నుండి 69,000 మీకు అన్ని ఎలవేస్ కలుపుకుంటే 34,000 పైగా శాలరీ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మెన్ బి అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఈ 3 కేటగిరీ సంబంధించిన పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మీ ఏజ్ లిమిట్ అనేది మనకు నవంబర్ 30, 2025 తేదీకి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పోస్టులు ఉంటే కనుక 40 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వరకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 38 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు జాబ్ పోస్టింగ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే వాళ్ళే నోటిఫికేషన్ క్లియర్ కట్గా మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ డ్యూటీస్ 1 అండ్ మోర్ ద టెక్నికల్ ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో మనకు లొకేటెడ్ బై హైదరాబాదు, సాద్నగర్, రంగారెడ్డి డిస్టిక్ అక్కడ మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తాము అని వాళ్ళైతే మెన్షన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు మీ అవసరం అనేది ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, నాగ్పూర్ కానీ, కోల్కతా కానీ, జోధ్పూర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే సెంటర్స్ ఉంటాయో ఇస్రో డిపార్ట్మెంట్ సంబంధించినవి
అక్కడ మీ అవసరం ఉందంటే కనుక మిమ్మల్ని కూడా అక్కడ కూడా జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుందని మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇది ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ ఎలిజిబిలిటీ అనమాట. మనం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మనం ట్రాన్స్ఫర్స్ అయ్యి మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ జాబ్ సెలెక్ట్ అయితే ప్రజెంట్ వచ్చి మనకు హైదరాబాద్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. తర్వాత మనం అక్కడ కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయితే అవుతూ ఉంటాం. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ 27 అండ్ 28 అంటే మనకు అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి కదా, ఆ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకు 750 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే వాటిలోనే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 750 రూపీస్ మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రిఫండ్ అయితే పడుతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు 500 రూపాయలని మీకు రిఫండ్ అయితే అవుతుంది. ఇక రిమైనింగ్ 250 అనేది మీకు రిఫండ్ అయితే అవ్వదు అనమాట. ఇక రిమైనింగ్ పోస్టులు కదా, టెక్నీషియన్ బి అని అండ్ డ్రాఫ్ట్స్మెన్ బి అని, ఈ పోస్ట్కి వచ్చేసి మీకు అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్ని క్యాస్ట్ వాళ్ళు. అయితే వాటిలోనే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు 500 రూపాయలు మీకు రిఫండ్ అయితే పడుతూ ఉంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకు 400 రూపాయలు మీకు రిఫండ్ అయితే పడుతూ ఉందన్నమాట. 100 రూపాయలు మాత్రమే మీకు అప్లికేషన్ ఫీజు అనేది డిడక్ట్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్కి, టెక్నీషియన్ బికి, డ్రాఫ్ట్స్మెన్ బికి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. 1:30 మనకు టైమింగ్ అయితే ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.33 అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు 3 క్వశ్చన్లు రాంగ్ అయినాయి అనుకోండి, 1 మార్క్ అనేది మీకు డిడక్ట్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా మనకు ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి మనకు స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకు ఓవరాల్గా 100 మార్కులకి అయితే కండక్ట్ అయితే చేస్తారు. అయితే ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. ఇది మీరు కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై అవ్వకపోతే మీరు రిజెక్ట్ అయిపోయినట్టు అనమాట. అండ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తీస్తారంటే ఎగ్జామ్లో వచ్చినటువంటి హై స్కోర్ మార్కులు బేస్ చేసుకొని మీకున్నటువంటి వేకెన్సీని బట్టి మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్కి. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ మనకు 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే మెన్షన్ చేసాడు కదా, మనకు సిలబస్ ఏంటి అని కొంతమందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. సిలబస్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, ఇక్కడ మీరు ఏదైతే ట్రేడ్ అప్లై చేసినారో ఆ ట్రేడ్ రిలేటెడ్ మాత్రమే క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. ఒకవేళ మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే ఇస్రో డిపార్ట్మెంట్ అయితే వెబ్సైట్ ఉంది కదా ఇస్రోది, అక్కడ వెళ్ళి కెరీర్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, కెరీర్ అనేది, దాన్ని క్లిక్ చేసుకొని కరెంట్ కెరీర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 3 పోస్టులు అయితే ఉంటాయి. మీరు ప్రీవియస్ పేపర్స్లో డౌన్లోడ్ చేసుకోండి, మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు అనేది. ఓన్లీ మనకు సబ్జెక్ట్ వైజ్ మాత్రమే అక్కడ అప్లై చేసిన ట్రేడ్కి రిలేటెడ్ మాత్రం క్వశ్చన్ అయితే అడగడితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏపీ వాళ్ళకు ఏపీలోనే, తెలంగాణలో ఉంటుందని. ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు విజయవాడ, విశాఖపట్నము, తిరుపతిలో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు 3 సెంటర్లు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఏపీ వాళ్ళకు. ఇక అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాదు, కరీంనగర్ ఈ 2 సెంటర్లు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది తెలంగాణ వాళ్ళకు. మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్స్ అయితే పెట్టుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ ఆప్షన్స్ రాకపోయినా కూడా ఏపీ వాళ్ళకు ఏపీలో, తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఉంటుంది, ఇక్కడ వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు ఫైనల్గా చూసుకుంటే ముందుగా టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ఈ ట్రేడ్కి అప్లై చేసుకోవాలంటే ఎవరైతే ఫస్ట్ క్లాస్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారో, అది కూడా ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్కి వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు, యూఆర్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. యూఆర్లో ఉన్నటువంటి పోస్టులకు అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అక్కడ మనకు బిలో 30 ఇయర్స్ ఉంటే కనుక. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు టెక్నీషియన్ బి, దీనిలో మనకు ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ అనమాట. ఓవరాల్గా 5 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యూఆర్ వాళ్ళకు 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 1 ఈ పోస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ యూఆర్ వాళ్ళకు పోస్టులు ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకి పోస్ట్ లేని వాళ్ళు యూఆర్ క్యాండిడేట్ అప్లై చేసుకోండి. ఎలక్ట్రానిక్ మెకానిక్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఆ ఐటీఐ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఇక రిమైనింగ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెక్నీషియన్ బిలో 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకు 2 అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లకు 1 పోస్టు. క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్లోనే మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకు టెక్నీషియన్ బి
ఎలక్ట్రికల్ అనమాట. ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట ఎలక్ట్రికల్ ట్రేడ్కి. ఒకవేళ ఐటీఐ చేయని వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. కాబట్టి మీకు కంపల్సరీగా ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చి మనకు డ్రాఫ్ట్స్మెన్ సివిల్కి వచ్చేసి ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే. దీనికి కూడా సేమ్ అనమాట. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ మీరు డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్లో మీరు ఐటీఐ చేసి ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మనకు ఏదైతే ఇస్రో డిపార్ట్మెంట్ మనకు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పూర్తి డీటెయిల్ చెప్పాను అని అనుకుంటున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 70,000 వరకు శాలరీ అయితే వస్తుంది. అదేవిధంగా మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మన సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ జాబ్ పోస్టింగ్ మనకు హైదరాబాద్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ అయితే నేనైతే చెప్పగలను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ మాత్రం అప్లై చేసుకోండి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక. ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. అదేవిధంగా మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అంటే అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.